సహాయకరంగా సమయాన్ని నష్టపరచకుండా తెస్సలోని పత్రిక 2వ పత్రిక మొదటి అధ్యాయములో నుండి మొదటి అధ్యాయంలో 5 వచనాలు 4 లేక 5 వచనాలు చదువుకొని దానిలో 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని కూడిక ముగించుకుందాం. ఈరోజు ఇంకా ఉంటాం, రేపు కూడా ఉంటాం. ప్రభు కనికరిస్తాడు కనుక మిగతా సమయాలు 50 నిమిషాలు మాట్లాడాల్సిందే అని నేను అనుకోను, మీరు అనుకోవద్దు. అది ముఖ్యమైన విషయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయములో మొదటి నుండి 5 వచనాలు చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నారు. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు విస్తరించును, మీకు కలుగును గాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులు అని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. చదువుబడిన ఈ చిన్న వాక్య భాగం చేరి వచ్చిన మన ఒక్కొక్కరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే దీవించునుగాక. ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన నాట నుండి దేవుని వాక్యం చదువుతుండగా ఇన్ని సంవత్సరాలలో నాకు అర్థమైన దానికన్నా 2026లో తెస్సలోనిక సంఘానికి భక్తుడైన పౌలు రాసిన మొదటి పత్రిక కొంచెం అర్థమైందని నేను భావిస్తున్నాను. అందువల్ల మా స్థానిక సంఘములో మరి 1-2 స్థలాల్లో దాన్ని వివరించడం జరిగింది. గత రాత్రి ఈ 2వ పత్రిక మేము ప్రారంభం చేశాం. పరిచయంగా మొదటి పత్రిక ఎందుకు రాయవలసి వచ్చింది, దానికి ఒక కారణం చెప్పాడు, సందర్భం ఉన్నది. అలాగే 2వ పత్రిక మరలా ఎందుకు రాయవలసి వచ్చింది, దానికి కూడా సందర్భం ఉన్నది, కారణాలు ఉన్నాయి. మొదటి పత్రిక వ్రాయడానికి కారణాలు ఏమంటే, వారు విగ్రహారాధికులుగా ఉండి ప్రభు వైపు తిరిగిన వారు, వారికి సంగతులు ఎక్కువగా తెలియవు. దేవుని దాసులు వారి దగ్గర చాలా తక్కువ సమయం ఉన్నారు. ఒక ఆధారం ప్రకారం 3 వారాలు ఉండి సేవ చేసి వెళ్ళిపోయారు. మరొక ఆధారం ప్రకారం మరలా వారి దగ్గరికి తిమోతిని పంపించారు. ఆయన వెళ్ళి వారికి చాలా అవసరమైన సహాయకరమైన పరిచర్య చేసి స్థిరపరిచారు. అంతేకాక ప్రభువును అంగీకరించిన వారు ఆ సంఘంలో కొంతమంది నిద్రించారు. ప్రభు వస్తాడు అని పౌలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన రాలేదు, వీళ్ళు నిద్రించారు. మరి ప్రభు వస్తే నిద్రించిన వారి సంగతి ఏమిటి మరి తెలియదు. కనుక ఈ సంగతులు వివరించడానికి ప్రభు రాక, సంఘము కొరకు ప్రభు రాక, పరిశుద్ధుల కొరకు ప్రభువు రాక, తర్వాత సంఘం నిద్రించిన వారు లేపబడి సజీవులు మార్చబడి ప్రభు సన్నిధికి ఇక్కడి నుండి కొనిపోబడుట, ఎత్తబడుట, కొనిపోబడుట, సదాకాలం ప్రభుతో కూడా ఉండుట, ఈ విషయాలు ఆయన మొదటి పత్రికలో వివరించాడు. అంతేకాక ఆ స్థానిక సంఘములో ప్రభు వస్తాడు గనుక ఏ పని చేయకుండా కొందరు సోమరులుగా, పనిపాటలు లేని వారుగా ఉంటున్నారు. ఓవర్ స్పిరిచువల్ అన్నట్టుగా ఆత్మ సంబంధులు అనే వారిలో కూడా మేము ఎక్కువ
ఎక్కువ మోతాదు ఆత్మీయులం అనుకొని, పనులు ఏమి చేయకపోతే మేము ఎక్కువ ఆత్మ సంబంధులం అనుకొని తెస్సలోనికైలు అట్లా ఉన్నారు. కానీ మనము భోజన సమయానికి వేరే వారి మీద ఆధారపడుతూ మనం చేయగలిగిన పని చేయకుండా ఉండడం మాత్రం అది సరి అయినది కాదు అని పౌలు ఖండిస్తూ దేవుని పిల్లలకు నేర్పిస్తున్నారు. సరే, ఇక రెండవ పత్రిక ఎందుకు రాయవలసి వస్తున్నది అంటే, ఇన్ని విషయాలు రాసిన ఆ ఎత్తబడుట, ఆయన రాకడా మన పోకడ, మనం కొనిపోబడుట ఎత్తబడుట చెప్పినా ఆయన భూమి మీదకి ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు అది చెప్పలేదు. గనుక ఈ మొదటి అధ్యాయంలో ఆ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఒక సహోదరుడు ఈ వచనం చదవండి. ఈ రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం, 6 నుండి 8 వరకు కలిసి ఉంటుంది. చదవండి. ఎవరో ఒక్కరు చదవండి తేటగా. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికని ప్రతిదండన చేయనప్పుడు అన్నాడు. కాబట్టి ఆయన భూమి మీదకి రావడం మొదటి పత్రికలో చెప్పలేదు కదా, ఆకాశ మండలానికి వస్తాడని మాత్రమే చెప్పాడు. కనుక విషయము అసంపూర్ణంగా ఉన్నది, అయోమయంగా ఉన్నారు విశ్వాసులు. కొన్ని విషయాలు చెప్పి కొంత సమయం మాత్రమే వారి దగ్గర ఉండి పౌలు, శీల, తిమోతి వెళ్ళిపోయారు. లూకా కూడా వెళ్ళిపోయాడు. 4 ఆ స్థానిక సంఘ స్థాపనలో ప్రభు ద్వారా వాడబడిన సాధనాలుగా మనము గుర్తిస్తున్నాం. ఇప్పుడు భూమి మీదికి ఆయన తన దండన, ప్రతిదండన కనుపరచడానికి, తీర్పును కుమ్మరించడానికి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షము కాబోతున్న ప్రభువును గురించి వ్రాస్తున్నాడు. ఇది రెండవ పత్రిక. ఈ రెండవ పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి, కానీ రెండవ పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో ఆయన తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు అగ్నిజ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు అని చెప్తున్నాడు, మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయంలో ధర్మ విరోధి రాక, ధర్మ విరోధి వస్తాడని చెప్తూ ఆ ధర్మ విరోధి రాక ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడే ఆ దినం వచ్చింది అని మీరు భావించకండి, బెదరకండి, కలవరపడకండి, చంచల మనస్కులు కాకండి, సంగతులు సరిగా గ్రహించండి, నిబ్బరంగా ఉండండి, స్థిరంగా ఉండండి అని చెప్పడానికి ఆ వివరాలు మొదటి పత్రికలో చెప్పలేదు అసలు ఆయన. అది రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో చెప్పాడు. మొదటి 12 వచనాల లోపల వాటిని మనకు అందిస్తున్నాడు. ఇక 3వ అధ్యాయంలో అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, అది పెద్దల బాధ్యత అని మొదటి పత్రికలో చెప్పాడు. ఊరికే ఒక వచనం చెప్పాడంతే. కానీ సంఘాలలో అక్రమం తప్పకుండా జరుగుతూ ఉంటుంది. నేను ఎల్లప్పుడూ క్రమంగా ఉండలేను, నీవు కూడా అంతే. కనుక మనం క్రమపరచబడాలి, స్థిరపరచబడాలి, క్రమపరచబడాలి, ప్రభువులో మనం ఎదుగుతూ ఉండాలి. ఆ వివరమంతా రెండవ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన వ్రాస్తున్నారు. ఆర్డరింగ్ ద డిజార్డర్లీ, క్రమము లేని వారిని సంఘాల్లో ఎలా క్రమపరచాలి. దైవజనులు ఫాక్స్ గారు సువార్త అందించి, ప్రారంభ దినాలు కనుక సువార్త అవసరమైంది, సువార్త అందించి వెళ్ళిపోయారు. అయితే ఆయనకి 66 గ్రంథాలు తెలుసు. కనుక క్రైస్తవ నిరీక్షణ పత్రిక ద్వారా 66 గ్రంథాల సారాంశం మాత్రం మనకు తెలుగులో అందించి వెళ్ళారు. విన్నారా? అగ్రిప్ప గారు కూడా సువార్త, ఎక్కడైనా సువార్త చెప్పేవారు. వారితో కలిసి వారి తర్వాత పనిచేసిన ప్రభుదాస్ గారు, ఎస్ ఆనందం గారు మొదలైన వారందరూ సంఘము, సంఘ స్థాపన, సంఘ క్రమము, సంఘ మర్యాదలు, సంఘం యొక్క అభివృద్ధి, సంఘం యొక్క క్రమశిక్ష, రిచ్ గారు మొదలైన వారితో కలిసి చాలా తేటగా మనకు బోధించి అందించి వెళ్ళారు.
అసలు బ్రదరన్ అని ఈ రోజుల్లో మాట్లాడుతున్నారే, ఈ బ్రదరన్ అనేది ఉద్యమం ఊరక 200 సంవత్సరాలదే. ఎంత మేధావులను అడిగినా అంతకన్నా ఇంకా ఎక్కువేమి లేదండి. మనం బ్రదరన్ కాదు, అపోస్తుల క్రమానికి అపోస్తుల బోధకు చెందినవారు. కాదంటే ఎవరన్నా చెప్పండి. బైబిల్లో ఉన్నది బ్రదరన్ అని కాదు. బ్రదరన్ అనేవారు వాక్య సత్యానికి ఎక్కువ దగ్గరగా ఉన్నారు. 100కి 100 పాళ్ళు నేను ఏకీపిస్తాను. అయితే ఉద్యమానికి చెందిన వారం కాదు మనం. యెరూషలేములో ఏ సంఘం ప్రారంభించబడిందో, అది ఏ క్రమాన్ని పాటించారో, పాల్గంది గారికి నేను వ్యతిరేకం కాదు, కానీ బైబిల్ ప్రకారం అపోస్తలుల బోధ, వారు ఎక్కడికి వెళ్ళినా యెరూషలేములో అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులు గైకోవాలి అని వారికి అప్పగిస్తూ వచ్చారు. అందువల్ల సంఘాలు స్థిరపడి లెక్కకు విస్తరించినవి అని వాక్యంలో ఉన్నాయి. సరే, దాని గురించి భేదాభిప్రాయాలు మనకు వద్దు, కానీ మనము అటువంటి క్రమానికి చెందిన వారు. నేను పైకి రాకముందు ఓవిలిడి గారు నేను అదే సంగతి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. కొంతమందికి వెళ్ళడం ప్రసంగించడం వరకే కానీ సంఘాలు క్రమము మర్యాద పద్ధతి ఇవేం పట్టవు. వారు చాలా గొప్ప బోధకులు, మనం అంత గొప్ప బోధకులు కాదు, కానీ మనం ఉన్న దానిలో ఏదో చోట అనుకోండి, చిన్న చిన్నగానే మనం వాక్యం చెప్పినా తెలిసినంతలో నమ్మకంగా క్రమంగా ఉండాలి. స్థానిక సంఘాన్ని క్రమపరచుకొని సంఘాలు సావాసములో ఉన్న మనం క్రమంగా ఉండాలి. అది తెస్సలోని పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఎక్కువ వచనాలు దాని గురించి వ్రాశాడు. కాబట్టి మన సమయాన్ని బట్టి అన్ని మనం వివరంగా చూడకపోయినా, అసలు నేనే ఇంకా స్టడీ చేయాలి, ఊరికే మనం ప్రారంభం చేస్తున్నాం. ఈ కారణాలతో 3 అధ్యాయాల్లో కనీసం 3 కారణాలతో ఆయన ఈ పత్రిక రాయవలసి వచ్చింది. కాబట్టి మొదటి పత్రిక అవసరమే, 2వ పత్రిక కూడా అవసరమే. మన పాఠం అయిపోయినట్టే. మరి ఇప్పుడు ప్రారంభములో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 3 నుండి చదవండి. 3, 4 వచనాలు చదివితే అందులోనే 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సహోదరులారా సహోదరిలారా అని కూడా. సహోదరులారా అంటే సహోదరులు లేరని కాదు. సహోదరీలు అనేవారు సహోదరులతో కలిసే ఉన్నారు. ప్రతిసారి సహోదరి సహోదరులారా అనడం. కొంతమంది సహోదర సహోదరిలారా అంటారు, అది వారి ప్రత్యేకత. ఎక్కువ మంది ఏమంటారంటే సోదరి సోదరులారా అంటారు, సహోదరి సహోదరులారా అంటే. ఎలా అన్నా ఒకటే, ఎలా అన్నా బ్రదర్సే సిస్టర్సే, మొత్తం అంతా మనం ఒకే శరీరానికి చెందిన వారం, సంఘములో సభ్యులుగా ఉన్నవారు. కనుక ఆయన ఏం చెప్తున్నాడు, తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తూ, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము అంటున్నాడు. అన్నారా? స్తుతులు చెల్లించుట, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకు మేము బద్ధులమై ఉన్నాము, ఇది యుక్తమే అంటాడు. మళ్ళా అక్కడ ఆగుదాం, మళ్ళా చదువుకుందాం. మొదటి విషయం ఏమిటంటే, తెస్సలోనిక సంఘములో ఉన్న అనుభవాన్ని బట్టి వారు ప్రభువు కొరకు తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు స్థిరముగా నిలిచి ఉన్న కారణాన్ని బట్టి, శ్రమలు కలిగిన కష్టాలు కలిగిన తప్పిపోకుండా స్థిరముగా ప్రభువులో నిలిచి ఉన్నందువల్ల దేవుని దాసులు వారి విషయమై ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ సంఘము విషయమై మనము ప్రభువును స్తుతించడానికి అవకాశం ఉందా ఆలోచన చేయండి. ఏ సంఘము విషయమైనా ఈ రీతిగా మనము అభ్యాసము కలిగి ఉన్నామా? ఫలానా స్థలములో ప్రభువా సువార్త ఫలించింది, కొందరు ఎందు విశ్వాసం ఉంచారు, స్థిరపడ్డారు, కష్టాలు తొందరలు కలిగిన ఎందు నిలబడ్డారు, వారి విషయమై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అని వ్యక్తిగతంగా మనం ప్రభువును ఆరాధించగలుగుతున్నామా? మనం జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఒక గొప్ప అనుభవం. మొదటి పత్రిక ముగింపులో చెప్పాడు. 5వ అధ్యాయం 16వ
వచనం చదవండి. మొదటి పత్రిక. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. మీరు చెల్లించండి అని సంఘానికి రాస్తున్నవాడు ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతులు చెల్లిస్తున్నాడు. చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీదే ఆలస్యం, మీరు చదవాలంతే. 3. ఒక బండి ముందు వెళ్ళింది, ఒక బండి వెనక వస్తుంది. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అంటున్నాడు. విశ్వాసంతో కూడిన మీ పనిని బట్టి, ప్రేమతో కూడిన మీ ప్రయాసను బట్టి, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. వారిలో 3 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఈ స్తుతులు తర్వాత ఉన్నవి 3. అంతే కదా? కృతజ్ఞతాస్తుతులు నంబర్ 1. స్తుతులు ఎక్కువగా చెల్లిస్తున్నాం సంఘము ఏర్పడినందుకు, స్థిరపడినందుకు అని చెప్తున్నాడు. వారిలో ఉన్న విశ్వాసము, వారిలో ఉన్న ప్రేమ, వారిలో ఉన్న నిరీక్షణ. అంటే విశ్వాసం ఉన్నది కనుక వారు పని చేస్తున్నారు, ప్రేమ ఉన్నది కనుక ప్రయాసపడుతున్నారు, వారిలో నిరీక్షణ ఉన్నది కనుక వారిలో ఏమున్నది? ఓర్పు ఉన్నది. మీ ఓర్పు, మీరు సహించుతున్న శ్రమలన్నిటిలో మీ ఓర్పును చూచి మేము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం అంటున్నాడు. కనుక వీరు తెస్సలోనిక సంఘము విషయమై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. ఈ సందర్భంగా కొలసై పత్రికలో నుండి 4 అధ్యాయాల్లో ఇదే మాట ప్రతి అధ్యాయంలో చెప్తున్నాడు. అంటే ద నీడ్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులు అనేది తేలికగా మనం తీసుకోకుండా, చులకనగా మనం తీసుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయములో ప్రభువుకు స్తుతులు ఎలా చెల్లించాలి ఆయన చెప్తున్నాడు. చూడండి, మొదటి కొలసై పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము లాస్ట్ 2 లైన్స్ చదవగలరా? ఏ సంగతి? ఆ సంగతులు ఏమవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి మనకేం కావాలంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుని బతిమాలుచున్నాము అన్నాడు. అది చాప్టర్ 1 మొదటి అధ్యాయం. మరి 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏం చెప్పాడు? చాలా పోలికలు ఉన్నాయి, ఇవన్నీ నిలబడేవి కాదు, దాటిపోదాం. మీరు నేర్చుకున్న ప్రకారముగా మీరు విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఉండండి ఆనందు ఉండి నడుచుకో. ఇది 2వ అధ్యాయం కదా. మరి 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? కీర్తనలు, పాటలు, ఆత్మ సంబంధమైన పద్యములు వీటన్నిటి ద్వారా ఒకరికొకరు బోధించుకుంటూ ఉండండి అని చెప్పాడా? 17వ వచనం 3:17. అంటే మీరు మాట చేతనైనా క్రియ చేతనైనా దేవునికి స్తుతులు చెల్లించండి. మీరేమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఉండండి. సమస్తమును ఆయన పేరట చేయండి. కనుక మన భక్తి జీవితంలో ప్రాముఖ్యమైన ఒక లక్షణం ఏమిటంటే స్తుతులు చెల్లించుటలో మనము విస్తరించాలి. ఇది మనం మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, చులకనగా తీసుకోకూడదు. ప్రతి విషయములో, ఆత్మ సంబంధమైన విషయాల్లో తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లించాలన్నాడు. 4వ అధ్యాయంలో కూడా అదే చెప్పాడు. చూడండి, 2వ వచనం చదువుకుందాం. అంటే ఓసారి చెప్పాను కదా, మళ్ళీ 2వ అధ్యాయంలో ఎందుకు రాయాలా, మళ్ళీ 3లో ఎందుకు రాయాలా అనుకోలేదు ఆయన. నేనైతే ఓసారి రాశాను కదా, మళ్ళీ ఎందుకు, ఇది చెప్పిందే కదా, రాసిందే కదా అనుకునేవాడిని. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మల్టిప్లై ఇన్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో ఏ విశ్వాసిలో ఏ మంచి అనుభవం ఉన్నదో దానిని బట్టి పరలోకపు దేవునికి స్తుతులు చెల్లించుటలో మీరు విస్తరించండి, అభివృద్ధి పొందండి అని ఆయన చెప్తున్నాడు.
ఒక్కసారి తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయానికి రండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవగలరా? ఎవరెవరిది? ఎవరిదండి? రుద్రవర ప్రసాద్ చదివితే ఆయన అభివృద్ధి మాత్రమే కాదు, నా అభివృద్ధి, నీ అభివృద్ధి కూడా. నిలబడిన నేను, కూర్చున్న మీరు, మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. మనం ఎదుగుతున్నామా? స్తుతులలో ఎదుగుతున్నామా? ఆరాధనలో ఎదుగుతున్నామా? ఆరాధనలో ఎదగాలంటే ఆయనను గురించిన అవగాహనలో మనం ఎదగాలి. ప్రభువును గురించిన అభినందన మనకుంటే, అవగాహన మనకుంటే, ఆరాధన అనేది అదే వస్తుంది, ప్రభు మనకు అందిస్తాడు. మన హృదయాన్ని కుమ్మరించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆరాధన, స్తుతులు. ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితం అతడు స్తుతించుటను బట్టి మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్తుతించుట. పౌలు నిర్లక్ష్యం చేయడం లేదు. ఏ సంఘానికి రాసినా మీ విషయమై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం చెప్తాడు. వారిలో ఒకవేళ ఏదైనా లోపమున్నా దాన్ని తర్వాత చెప్తాడు, చక్కజేస్తాడు కదా. అన్ని పత్రికలు వాడి సందర్భాలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు, అవసరం కాదు. గనుక ఓ తెస్సలోనికయులారా, మీలో కొన్ని సందేహాలు ఉన్నాయి, మీకు ఇంకా తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అయినా మీ విషయమై ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం అన్నాడు. ఏనారా? స్తుతులు అనేది మన భక్తి జీవితానికి చాలా సహాయకరమైనటువంటి ఒక అనుభవం. అది దినవృత్తాంతాలు 2వ గ్రంథములో 20వ అధ్యాయం చూడండి. ఒక్క వచనం మాత్రం అక్కడ జ్ఞప్తికి వస్తున్నది, చదువుకుందాం. 20 అధ్యాయం 20, 21, 22 చదవండి. రాజైన యెహోషాపాతు దినాలను గురించి రాస్తున్నాడు. బ్రదర్, సిస్టర్, గుర్తించారా? స్తుతించుటకు గాయకులను ఏర్పరచాడని చెప్తున్నాడు. అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఎంత మంచి మాట. తర్వాత వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా శత్రువులు హతులయ్యారన్నాడు. విక్టరీ వాజ్ దైర్ పార్ట్ వెన్ దే బిగాన్ టు వర్షిప్ ద లార్డ్, థ్యాంక్ ద లార్డ్. అంటే మన భక్తి జీవితంలో మనకు ఎప్పుడు విజయం కలుగుతుంది? సణిగినప్పుడు కాదు, సందేహించినప్పుడు కాదు, స్తుతించుట మొదలు పెట్టినప్పుడు అన్న. యుద్ధం చేయలేదు, స్తుతించుట ప్రారంభించిన. చూసారా? పరీక్షకు వెళ్ళకముందే ప్రభువా నీవు అనుగ్రహించిన జయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానని చెప్పే విద్యార్థులు ఉన్నారా? ఉంటారా? విశ్వాసులు ఉంటారా? మనం అప్పగించుకోవాలి. అదే సమయంలో స్తుతించుట ద్వారా కూడా ప్రభు జయమిస్తాడు. విన్నారా? ప్రార్థించుట ద్వారా జయము, అది ఒక అనుభవం. నమ్ముట ద్వారా జయము, అది ఒక అనుభవము. అయితే స్తుతించుట ద్వారా ప్రభు ఎక్కువగా ఆయన పిల్లలు ఆయనను స్తుతించాలి అని కోరుకుంటాడు ఆయన. గనుక మనం ప్రభువును స్తుతించుటలో ఎదుగుదాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. యోహాను పత్రికలో మనం చదువుతున్నాం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయాల్లో వర్ధిల్లాలన్న. కాబట్టి ఆత్మీయముగా వర్ధిల్లుట అనేది మనలో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. మన పాఠం అయిపోయింది అంటున్నాను కానీ ముగించడం లేదు కదా. అదే ప్రసంగికులతో ప్రమాదం. 3వ వచనం మళ్ళా చదవండి. తెస్సలోని 2వ పత్రిక 1వ అధ్యాయం. సహోదరులారా, మిమ్మును గూర్చి దేవునికి స్తుతులు చెల్లించుటలో వారు మాదిరి చూపిస్తున్నారు.
సారిసారికి రాస్తూ ఒక్క పత్రికలోనే 4 అధ్యాయాల్లో చెప్పింది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంఘానికి కూడా మొదటి పత్రికలో చెప్పాడు, ప్రారంభంలో చెప్పాడు, ముగింపులో చెప్పాడు, మళ్ళీ 2వ పత్రికలో కూడా చెప్తున్నాడు. అది యుక్తమే, ఇట్ ఈజ్ రీజనబుల్, అది అవసరమే, న్యాయమైందే అని ఆయన చెప్తున్నాడు. రెండవది ఏమన్నాడు? ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి ఇది నిజమా? మనం పరీక్షించుకోవాలి. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది అని తెస్సలోనికను గూర్చి పౌలు రాయగలుగుతున్నాడు. మరి మన విశ్వాసం ఎట్లుంది? నమ్ముకున్నాం, ఎన్ని సంవత్సరాలైంది? విశ్వాసము అభివృద్ధి పొందుతున్నదా? విశ్వాసంలో ఎదుగుదల ఉన్నదా? విశ్వాసంలో లోపాలు ఉన్నాయా, కొరతలు ఉన్నవా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది రెండవది. మూడవది ఏం చెప్పాడు చూడండి. ఎదుటివారి ఎడల మీ అందరిలో ప్రతివాడు ఎదుటివారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అని రాస్తున్నాడు. వృద్ధి పొందుచున్న స్తుతులు కదా, అలాగే వృద్ధి పొందుచున్న విశ్వాసం, వృద్ధి పొందుతున్న ప్రేమ. ప్రేమ అనేది సంఘములో, సహవాసములో ఎదుటివారి ఎడల మనం చూపించాలి అని దేవుని వాక్యం చెప్తున్నాడు. ఎదుటివారి ఎడల చూపు ప్రేమ అది విస్తరించుచున్నది అన్నాడు. 3 విషయాలు మనం విన్నాం కదా. మీరు వాటిని ధ్యానం చేయండి. మొదటి పత్రికలో రాశాడు, మీ విశ్వాసంలో లోపాలు తీర్చాలనే మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నామన్నాడు. తర్వాత మీరు విశ్వాసము కలిగి ఉన్నారు, అభివృద్ధి పొందండి. ప్రేమ కలిగి ఉన్నారు, అభివృద్ధి పొందండి. మరి మీరు ఓర్పు కలిగి ఉన్నారు, ఇంకా దానిలో అభివృద్ధి పొందండి అని రాస్తున్నాడు. రాస్తూ ఫైనల్గా అంటే వారిని అభినందిస్తూ, వారి విషయమై స్తుతులు చెల్లిస్తూ ఆయన చివరిగా ఏం చెప్తున్నాడో చదువుకుందాం. 4వ వచనం. అందువలన మీ హింసలు అన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును, మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ విషయమై ఆనందిస్తున్నాం, మీ విషయమై అతిశయపడుతున్నాం. వి గ్లోరీ అంటే అర్థం ఏంటంటే ఆనందిస్తున్నాము అని. విన్నారా? మీ విషయమై పరలోకంలో ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ విశ్వాసం వృద్ధి పొందుతున్నది కనుక మేము ఆనందిస్తున్నాం, ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ, ఎదుటివారి ఎడల చూపే ప్రేమ అది వృద్ధి పొందుతున్నది అని చెప్తున్నాడు. గ్రోయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో నీవు నేను ఎదగాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. ఓర్పులో మనం ఎదగవలసి ఉన్నాం, నేను ఎదగవలసి ఉన్నాను. సహనం కొన్నిసార్లు మనం కోల్పోతుంటాం, మన తొందరపాటును బట్టి, మనం శరీర భావోద్రేకాలను బట్టి, సహనం లేక. ఇప్పుడే మనం విన్నాం, భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి కోపిష్టి గాని మిక్కిలి సాత్వికుడుగా ప్రభు మార్చాడు. నేను సాత్వికుడను, వీర మనస్సు గలవాడని ప్రభు చెప్పాడు. ప్రభు ఆత్మ సంబంధమైన అనుభవాలు, విశ్వాసం ఉన్నది, దాంతో తృప్తి పడకుండా, ప్రేమ ఉన్నది, తృప్తి పడకుండా, నిరీక్షణ ఉన్నది, ఓర్పు ఉన్నది, కానీ తృప్తి పడకుండా, స్తుతులు చెల్లిస్తున్నాం ఆయనను తృప్తి పడకుండా, అంతటితో సర్దుకోకుండా, ఇంకా ఆయన రాక వెలుగులో ఎదగడానికి, వృద్ధి పొందడానికి ప్రభు ఈ చిన్న హెచ్చరిక మన కొరకు దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మిగతా ప్రోగ్రాం సహోదరులు తెలియజేస్తారు. స్తోత్రార్హుడా, భయంకరమైన ఉగ్రతను మాకు దూరపరచి, తీర్పు నుండి మమ్మను తప్పించి, కృపతో మమ్మను రక్షించి, సరి అయిన సంఘ సహవాసములో, సరైన వాక్య క్రమం పాటించే సహవాసములో మమ్మను ఉంచినందుకు, పెంచుచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గెత్సేమనే అసెంబ్లీని బట్టి మీకు వందనాలు. చిన్న సంఘం పలమనేరులో పూనుకొని ఈ కూడికల కొరకు సిద్ధపడి ఉండగా మీ దాసుల ద్వారా
ఉదయం అందించిన వాక్య తలంపులన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ముగింపులో కూడా మా యొద్దకు జ్ఞాపకం చేసిన ఈ వాక్యాలు మా భక్తి జీవితం నిర్మాణం కొరకు దీవించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.